బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే భైరవంతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసింది. ఆ సినిమా ఆశించిన ఫలితం అందుకోకపోయినా ఈసారి స్పీడ్ పెంచాలని తీసుకున్న నిర్ణయం 3 నెలల గ్యాప్లో రెండవ మూవీని తీసుకొచ్చింది. అదే కిష్కింధపురి. కార్తిక్ పెగలపాటి దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ను సాహు గారిపాటి నిర్మించారు. ప్రమోషన్స్ టైంలో చాలా కాన్ఫిడెన్స్ చూపించిన టీం మాటలకు తగ్గట్టు కంటెంట్ ఉందో లేదో చూద్దాం. కిష్కింధపురి అనే ఊర్లో హంటెడ్ హౌసెస్ ఉంటాయి. వాటి మీద ఆసక్తి ఉన్న వాళ్ళను అందులో టూర్లకు తీసుకువెళ్లి డబ్బులు సంపాదిస్తుంటారు రాఘవ్ మైథిలి జంట. ఒకసారి పొలిమేరలో ఉన్న సువర్ణమాయ రేడియో స్టేషన్కు వెళ్తారు. తిరిగి వచ్చాక 11 మందిలో 3 చనిపోతారు. ఇది కాకతాళీయంగా జరిగింది కాదని గుర్తించిన రాఘవ్ 1989 నాటి చరిత్రను తెలుసుకునేందుకు పూనుకుంటాడు. ఆ క్రమంలో భయంకర నిజాలు బయటపడతాయి. అవేంటనేది తెర మీద చూస్తేనే అసలు కిక్కు. టాలీవుడ్లో ఇప్పటిదాకా హారర్ మూవీస్ బోలెడు వచ్చాయి. ముఖ్యంగా ముని, గీతాంజలి లాంటి ఫ్రాంచైజ్ సక్సెస్ తర్వాత వీటి తాకిడి మరింత పెరిగింది. అయితే కిష్కింధపురి పెద్దగా కామెడీ జోలికి వెళ్లకుండా సీరియస్ నెరేషన్ మీద దృష్టి పెట్టడంతో కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో సువర్ణమాయిని ఎస్టాబ్లిష్ చేసిన తీరు, తర్వాత హీరో టీం అక్కడికి వచ్చాక జరిగే సంఘటనలు, భయం గొలిపేలా చూపించిన మర్డర్లు మరీ బోర్ కొట్టకుండా దెయ్యాల ప్రియులకు నచ్చేలా ప్రెజెంట్ చేశారు దర్శకుడు కౌశిక్ పెగలపాటి. తొలి సగంలో ఈ జోనర్ లవర్స్ కు కావాల్సిన థ్రిల్ ని సరిపడా జోడించిన విధానం గంట పాటు టైం పాస్ కి లోటు లేకుండా చేసింది. విలన్ ని ఇంటర్వెల్ కే రివీల్ చేయడం కథ పరంగా డిమాండ్ చేయడంతో ఆ తర్వాత ఏం జరిగిందనే ఆసక్తి రేపడంలో కార్తిక్ సక్సెస్ అయ్యారు. అయితే సెకండ్ హాఫ్ లో దెయ్యాల తాలూకు ఫ్లాష్ బ్యాక్ ని ఎక్కువ సేపు చూపించడంతో పాటు ట్విస్టులను తగ్గించడంతో మెల్లగా టెంపో కిందకు తగ్గుతూ వెళ్లడం కిష్కింధపురిలో మెయిన్ మైనస్. అవసరానికి మించిన ఎమోషన్స్ ని యాడ్ చేశారు. ఒక మనిషి ఎందుకు ఆత్మగా మారి హత్యలు చేసుకుంటాడనే పాయింట్ కొంచెం సబబుగానే ఉన్నా కారణం మాత్రం అంత కన్వీనియన్స్గా అనిపించదు. పైగా చాలాసేపు హీరో హీరోయిన్ కనిపించకుండా సైకో పాత్రధారి స్క్రీన్ని ఆక్రమించడంతో తక్కువ నిడివిడి ఉన్నా సరే ల్యాగ్ ఫీలింగ్ కలుగుతుంది. రాక్షసుడు తరహాలో కొంచెం డీటెయిలింగ్ ఫ్లాష్ బ్యాక్ చూపించాలని ప్రయత్నించిన దర్శకుడు అది నిడివిడి పెంచుకుందనే విషయాన్ని గుర్తించలేకపోయాడు. దీంతో క్లైమాక్స్ వచ్చేసరికి రిపీట్ కంటెంట్ చూసినట్టు ఫీలింగ్ కలుగుతుంది. చాలా లాజిక్స్ ని కన్వీనియంట్గా వదిలేయడం మరో మైనస్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన మాస్ రూట్ ని పక్కన పెట్టి ఇలాంటి హారర్ సినిమా చేయడం మెచ్చుకోతగిన విషయమే. నటన పరంగా మంచి మార్కులు దక్కించుకున్నాడు. అనుపమ పరమేశ్వరన్ కొన్ని చోట్ల డామినేట్ చేసింది. హైపర్ ఆది 2-3 జోకులకే పరిమితమయ్యాడు. శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం, సుదర్శన్, కాసిని నవ్వులు పనికొచ్చారు. ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది మాత్రం శాండీ గురించి. విలన్ గా విశ్వరూపం చూపించాడు. తనిఖీల భరణి సీనియర్ నటి ప్రేమలో చిన్న సర్ప్రైజ్ అనిపిస్తుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం హారర్ ఎలిమెంట్స్ ని బాగా ఎలివేట్ చేస్తుంది. కొన్ని చోట వణుకు పుట్టించాల్సిన సీన్లతో తన సౌండ్ తో సింక్ చేసిన తీరు మెప్పిస్తుంది. మంగళవారం తరహాలో కొంచెం అనిపించినా చేతన్ ముద్ర ప్రత్యేకంగా నిలుస్తుంది. పాటల గురించి చెప్పడానికి ఏం లేదు. చిన్మయ్ సలస్కర్ ఛాయాగ్రహణం దర్శకుని ఆలోచనను పూర్తిగా ఆవిష్కరించింది. నిరంజన్ దేవరం అనే ఎడిటింగ్ క్రిస్పీగా ఉన్నప్పటికీ ల్యాగ్ అనిపించడానికి కారణం కంటెంటే. షైన్ స్క్రీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక కంక్లూజన్ కి వస్తే ఎన్ని దెయ్యాల సినిమాలు చూసినా ఇంకా కావాలని కోరుకునే వాళ్ళకు కిష్కింధపురి ఖచ్చితంగా ఓకే అనిపిస్తుంది. అలా కాకుండా ఏదో కొత్తగా ఉండాలి, ఎప్పుడు చూడని భయం కలిగించాలని ఆశిస్తే మాత్రం అంత రైట్ చాయిస్ కాకపోవచ్చు. సీరియస్ హారర్స్ లో మూవీస్ వచ్చి చాలా రోజులైన నేపథ్యంలో కిష్కింధపురి సెటప్ ట్రీట్మెంట్ కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది. కాకపోతే కంటెంట్ లో హెచ్చు తగ్గుల వల్ల పై స్థాయికి వెళ్ళలేకపోయింది. ఇంకా కంక్లూజన్ కి వస్తే ఎన్ని దెయ్యం సినిమాలు చూసినా ఇంకా కావాలని కోరుకునే వాళ్ళకు కిష్కింధపురి ఖచ్చితంగా ఓకే అనిపిస్తుంది.